ముందుగా ఈనాటి కార్యక్రమంలో రాష్ట్ర సృజనాత్మకత సంస్కృతి సమితి చైర్పర్సన్ శ్రీమతి తేజస్వి పొడపాటి గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. అందరికీ నమస్కారం అండి. ముందుగా వేదికను అలంకరించిన పెద్దలు మా అక్క గ్రీష్మ అక్కకు, అదేవిధంగా వాసు బావుకి అండ్ నాటక అకాడమీ చైర్పర్సన్ మన గుమ్మడి గోపాలకృష్ణ గారికి నమస్కారం తెలియజేస్తూ, వేదిక ముందున్న కళాభిమానులందరికీ పేరు పేరున నమస్కారం అండి. ఇలాంటి ఒక వైభవం జరుగుతుంది అని మనం ఊహ కూడా తెచ్చుకోలేని పరిస్థితి మనకి రాష్ట్ర గత 5 ఏళ్లలో ఉంది. కానీ మన రాష్ట్రంలో ఉన్న ప్రతి కళను బ్రతికించాలి, మన రాష్ట్రంలో ఉన్న ప్రతి కళాకారుడికి ఒక వేదికనివ్వాలి అన్న ఆలోచనతో మొదలైందే ఈ విజయవాడ ఉత్సవం. ప్రతి సంవత్సరం ఖచ్చితంగా ఇది జరగబోయే విజయవాడ ఉత్సవం ద్వారా మన రాష్ట్రంలో మర్చిపోతున్న కనుమరుగైపోతున్న అనేక కళారూపాలకి వేదికని ఇవ్వడంతో పాటు ఎంతోమంది కళాకారులు, చాలామంది కళాకారులను మీరు చూస్తే కొంతమంది వాళ్ళు డాక్టర్లుగానో టీచర్లుగానో లేకపోతే వేరే వేరే ప్రొఫెషన్స్లో ఇంజనీర్లుగానో ఉంటూ కళని కొనసాగించే వాళ్ళు ఉన్నారు. కళనే నమ్ముకొని కళే నా జీవితం, కళ ద్వారా వచ్చే డబ్బుతోనే నేను బ్రతుకుతాను అనుకున్న కళాకారులు కొన్ని లక్షల మంది మన రాష్ట్రంలో ఉన్నారు. మనకి ఇటువంటి ఉత్సవాలు, వేడుకలు, వేదికలు లేక వాళ్ళ కనీసం తిండికి కూడా కరువై వేరే వృత్తికి వెళ్ళలేక ఈ వృత్తిని కొనసాగించలేక ఉన్న వాళ్ళు కొన్ని లక్షల మంది ఉన్నారు. అలాంటి వాళ్ళందరికీ జీవనోపాధి, అదేవిధంగా వాళ్ళని కళను ప్రదర్శించడానికి ఒక వేదికనిచ్చిన విజయవాడ ఉత్సవానికి సాంస్కృతిక కమిషన్ తరపున మేమందరం ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఈరోజు ఎంతోమంది కళాకారులు వాళ్ళ జీవనోపాధి అన్నది పక్కన పెడితే అసలు సంస్కృతి, సంప్రదాయాలు, కళలు అంటే మన జీవన మూలాలు. ఇవి లేనిది మనం ఎవ్వరం బ్రతకలేమండి. కేవలం కంప్యూటర్ ముందుంటేనో, కేవలం మన వృత్తుల్లో నిమగ్నం అయితేనో అది జీవితం కాదు. కళని ఆస్వాదిస్తే అది అసలైన జీవితం, కళని ప్రదర్శిస్తే అది అసలైన జీవితం. ఈరోజు మీరు అందరూ ఇక్కడ కూర్చున్నారు. మనకి జీవితంలో ఎన్ని టెన్షన్లు ఉన్నా, ఎన్ని ఇబ్బందులు ఉన్నా, ఎన్ని బాధలున్నా అవన్నీ 3-4 గంటలు మీకు కనీసం గుర్తుకు కూడా రావు. అది కళకున్న గొప్పతనం, అది కళాకారులకున్న గొప్పతనం. కాబట్టి అటువంటి కళాకారులు మన రాష్ట్రంలో ఎంతోమంది ఉన్నారు. మనకి జానపద కళల దగ్గర నుంచి మొదలయ్యి ఈరోజు నాటకాలు కానివ్వండి, స్టోరీ టెల్లింగ్లో బెస్ట్ టైప్ ఆఫ్ స్టోరీ టెల్లింగ్ ఉన్నది ఆంధ్రప్రదేశ్లో. హరికథ, బుర్రకథ, తోలుబొమ్మలాట. ఈరోజు ఆ తోలుబొమ్మలాట చేసిన మీరు అయిపోయిందా? తోలుబొమ్మలాట మీరందరూ చూస్తే దాని వెనక ఒక పెద్ద టీం ఉండి ఆ బొమ్మలే మనతోటి వచ్చి మాట్లాడుతున్నంత అందంగా ఉంటుంది తోలుబొమ్మలాట. అది చూడడానికి మనం కొన్ని లక్షలు టికెట్ పెట్టినా ప్రదర్శించే వాళ్ళు ఈ రోజున లేరు. కానీ ఆ తోలుబొమ్మలాట కళాకారులను కూడా ఈరోజు విజయవాడ ఉత్సవం మీ వద్దకు తీసుకొచ్చింది. హరికథ కానివ్వండి, బుర్రకథ కానివ్వండి, తప్పెటగూళ్ళు కానివ్వండి, గరగలు కానివ్వండి, ఉరుములు, వీరనాట్యం, ఇలాంటి గొప్ప గొప్ప కళలన్నీ మీ కళ్ళ ముందుకు తీసుకొస్తుంది. కూచిపూడి వచ్చేసరికి పెద్ద పెద్ద గురువుల నుండి ఈరోజు ఆ కూచిపూడి ఇప్పుడిప్పుడే నేర్చుకుంటున్న చిన్న పిల్లల వరకు కూడా మీ ముందు ప్రదర్శనలు ఇస్తున్నారు. ఇప్పుడే మనం చూసాం అద్భుతమైన మనకి జానపద గేయాలు అద్భుతంగా పాడారండి. అవన్నీ కూడా మామూలుగా గొంతులోంచి వచ్చేవి కాదు, గుండెల్లోంచి వచ్చేవే జానపద గేయాలు. గుండెల్లోంచి వాళ్ళ మనసులో ఉన్న భావాన్ని ఎదుటి వారికి వ్యక్తీకరించాలి అని పాడేవే జానపద గేయాలు. అలాంటివన్నీ కూడా మనం వినగలుగుతున్నాం. కాబట్టి నేను మీ అందరినీ కోరేది ఒకటే, మనం ఏ మ్యూజిక్ కన్సర్ట్స్కో, సినిమాలకో, యూట్యూబ్ చూసో వినోదాన్ని పొందాల్సిన అవసరం లేదండి. ఇటువంటి కళాకారుల్ని ఈసారి మన ఇళ్లలో ఫంక్షన్లు జరుగుతున్నా ఏమైనా కానివ్వండి, కన్సర్ట్స్ కాదు, మన రాష్ట్రంలో ఉన్న కళని బ్రతికించుకుందాం, కళాకారులకు ఉపాధినిద్దాం, ఒక కుటుంబాన్ని ఆనందంగా నిద్రపోయేలా చేద్దాం, కళని నమ్ముకున్న కుటుంబాన్ని. కాబట్టి మీ అందరినీ రిక్వెస్ట్ చేస్తూ ఈ వేదికనిచ్చిన కేశినేని శివనాథ్ గారికి, అభివృద్ధే తెలుసు చంద్రబాబు నాయుడు గారికి అన్న వాళ్ళందరికీ కూడా చంద్రబాబు నాయుడు గారు అంటే కేవలం అభివృద్ధే కాదు, సంస్కృతి సాంప్రదాయాలను నిలబెట్టాలంటే చంద్రబాబు నాయుడు గారికి మరెవ్వరూ సాటి రారు అని పదే పదే నిరూపిస్తూ తెలుగు భాషా దినోత్సవం కానివ్వండి, ఉగాది పురస్కారాలు కానివ్వండి, రేపు జరగబోతున్న గుర్రం జాషువా గారి జయంతి కానివ్వండి, ప్రతి వేదిక పైన కళాకారులను గుర్తించి వాళ్ళందరికీ అవార్డులు అందించిన ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు గారు.
గారు. ఇలాంటి ప్రభుత్వంలో ఖచ్చితంగా కళాకారులకు గొప్ప వేదిక దొరుకుతుంది అని కల్చర్ కమిషన్ తరపున కూడా మేము మీ అందరికీ ప్రామిస్ చేస్తూ, అనేక రాష్ట్రంలోని అనేక ప్రాంతాల నుంచి వచ్చి కళను ప్రదర్శిస్తున్న మీ అందరికీ ధన్యవాదాలు. కళని నిలబెడుతూ కళని ప్రోత్సహిస్తున్న మీ అందరికీ కూడా నమస్కారాలండి. ధన్యవాదాలు. ధన్యవాదాలు మేడం. తర్వాత శాసన మండలి సభ్యురాలు కావలి గ్రీష్మ ప్రసాద్